వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ ఫర్ యూ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి బోయకొండ టెంపుల్ అన్నమాట. అది చిత్తూరు నుంచి 85 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి 107 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి అయితే అప్రాక్సిమేట్ గా 147 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. దానికంటే ముందు వచ్చేసి మనం సోమల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ చూస్తున్నారు ఎలా ఉందో, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను బోయకొండ టెంపుల్ కి. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. పుంగనూరు నుంచి అయినా చౌడేపల్లి నుంచి అయినా స్టార్ట్ అవ్వడానికి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఇదే అనమాట. ఈ ఆర్చ్ అయితే మనం దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు 9 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక ఆర్చ్ అయితే ఎంట్రన్స్ అయితే వస్తుంది బోయకొండకి. సో ఇక్కడ నుంచి లోపలికి ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ టోల్ అయితే కలెక్ట్ చేస్తారు. 4 వీలర్స్కి, 2 వీలర్స్కి అయితే ఫ్రీగానే ఉంటుంది. ఎటువంటి టోల్ అయితే ఏముండదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ బస్ స్టాప్ కూడా ఉంటుంది. బస్ అవైలబిలిటీ మనకు చౌడేపల్లి నుంచి, పుంగనూరు నుంచి కూడా ఉంటుంది. చౌడేపల్లి నుంచి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బస్ అవైలబిలిటీస్ అయితే ఎవ్రీ 1 అవర్కి అయితే మనకు బస్సెస్ అయితే ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్. అలాగే ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి చౌడేపల్లి నుంచి బోయకొండకి రావడానికి. యాక్చువల్గా ఇక్కడ రైట్ సైడ్ ఒక రిసార్ట్ కూడా ఉంటుంది. అక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటుంది. వచ్చేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం ఎంటర్ అవుతాము. ఇది ఫైనల్ ఆర్చ్ అనమాట. ఇక్కడ చూస్తున్న షాప్లు అయితే రెంటెడ్గా కుకింగ్కి అయితే వాళ్ళు మనకు ఇస్తారనమాట. అంటే పైన అమ్మవారికి అయితే బలిస్తారు కదా, పొట్టేలు కానీ కోళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు అయితే మనకు కుక్ చేసి అయితే ఇస్తారనమాట. సో ఈ షాప్స్ అయితే రెంట్కి అయితే తీసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చి. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి బస్ స్టాప్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకు కనిపిస్తున్నదే మొదటి గోపురం. ముఖ్యంగా 3 గోపురాలు అయితే ఉంటాయి గుడి వరకు. సో ఇది మొదటి గోపురం. రైట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద పార్క్ కూడా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ గా వెళ్తే మొదటి గోపురం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి పైకి 300 స్టెప్స్ అయితే ఉంటాయి. సెకండ్ గోపురం వరకు అయితే రీచ్ అవుతాం 300 స్టెప్స్ అయితే ఎక్కిన తర్వాత. నడిచి వెళ్ళాలనుకుంటే ఈ దారిలో అయితే వెళ్తారనమాట. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక రూట్ కూడా ఉంది పైకి, 2 వీలర్స్ అంటే వెహికల్స్ వెళ్ళడానికి. ఆ రూట్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళడానికి 30 రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు. ఆటోస్ అండ్ కార్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి, సుమోస్ అలాగా. సో మీరు ఇక్కడ ముందే వాళ్ళని అడగాలన్నమాట. మెయిన్ చెక్ పాయింట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట టెంపుల్కి ఎంట్రన్స్లో. అక్కడే ఆపేస్తారు కొన్నిసార్లు. లేదా పై వరకు తీసుకెళ్తారా అంటే టెంపుల్ ముందర వరకు ఆగుతుందా లేదా అనేసి అయితే మీరైతే కన్ఫర్మ్ చేసుకొని మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి కొండపైకి. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ చూస్తున్నది వచ్చేసి సెకండ్ గోపురం. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, రణబేరి గంగమ్మ టెంపుల్. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, పై టెంపుల్లో కానీ ఇక్కడ కానీ అమ్మవారి తలపైన 3 పువ్వులు అయితే పెట్టి, సో మీ కోరిక అనేది తీరుతుందా లేదా అనేది ఇక్కడైతే చూపిస్తారనమాట. అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మీరు మనసులో కోరుకున్న కోరికని అమ్మవారికి తలపైన 3 పువ్వులు అయితే పెడతారనమాట. అది కుడి పక్కన పడింది అనుకో అది నెరవేరుతుంది ఫాస్ట్గా అని. సో అలాగే లెఫ్ట్ సైడ్ పడింది అనుకో అది జరగదు అని. సో సెంటర్లో పడితే అది కొంచెం స్లోగా జరుగుతుందని అయితే ఇక్కడ వాళ్ళు అయితే నమ్ముతారనమాట. ఒకసారి ఇక్కడ ప్రత్యేకత ఏంటనేసి పూజారి మాటలో అయితే మనం విందాం. స్వామి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? రణబేరి గంగమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి? 3 పూలు పెట్టి సత్యం అనేది చెప్పిస్తారు కదా, సో దాని ప్రత్యేకత ఏంటి కొంచెం మీ మాటల్లో చెప్పండి. రణబేరి గంగమ్మ అంటే ఇక్కడ ముస్లింస్ యుద్ధం చేసి మన హిందువుల్ని హిందువులపైకి దండయాత్ర చేసినప్పుడు ముస్లింస్ ఇప్పుడు అమ్మవారు రణబేరి గంగమ్మ కూడా వాళ్ళ మీద సంబంధించి ఇక్కడ వచ్చింది రణబేరి గంగమ్మగా. కోరిక అనేది మీరు కోరిక అనుకుంటే 3 పూలు పెడతాను. కుడి పక్క పడితే జరుగుతుంది, మధ్యలో పడితే నిదానం అవుతుంది, ఎడమ పక్క పడితే జరగదు. ఓకే, ఇక్కడ ఆలయం అనేది ఎప్పటి నుంచి ఉంది? 1670 ఆ ప్రాంతంలో జరిగింది. సో 16th సెంచరీ నుంచి కూడా ఈ టెంపుల్ అనేది ఉందన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి మన ఏపీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది ఈ టెంపుల్ అంతా కూడా. సో ఇక్కడ కూడా పూలు పెట్టి ఆ సత్యాన్ని అయితే చెప్పించుకుంటారు అమ్మవారి దగ్గర. సో అలాగే పైన కూడా ఉంది, దీనికైతే ఒక టికెట్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, రణబేరి గంగమ్మ టెంపుల్ని అయితే దాటుకొని వచ్చిన తర్వాత కుడివైపున అమ్మవారి ఒక విగ్రహం అయితే ఉంటుంది. అలాగే అమ్మవారి ముందర 2గా చీరినటువంటి బండరాయి కూడా ఉంటుంది.
అది ఎందుకంటే నవాబుల కాలంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి బోయవారి పైన దండయాత్ర అయితే చేశారు వాళ్ళు. సో అప్పట్లో అమ్మవారే ఏకంగా ముసలావిడ రూపంలో అయితే వచ్చి వాళ్ళని అయితే రక్షించడం జరిగింది. రూపంలో ఉన్నటువంటి అమ్మవారు తట్టుకోలేక సో అక్కడ ఉన్నటువంటి బండరాయిని రెండుగా అయితే చీల్చడం జరిగింది అనేసి చెప్తారనమాట. లోపలికైతే ఎవరిని అలౌ చేయనీయకుండా ముందర గేట్ అయితే లాక్ చేశారు. చాలా పెద్దదిగా ఉంది లోపల ప్లేస్ కూడా. ఇక్కడి నుంచి పైన కొండపైన అయితే బోయకొండ గంగమ్మ టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అయితే పైన అయితే ఉంటుంది. సో మొదట్లో ఇక్కడ బాయి కొండ అని అయితే పిలిచేవారనమాట. ఎందుకంటే అమ్మవారి గుడి కూడా ఒక బాయి పైన అయితే పిల్లర్ సహాయంతో నిర్మించారనమాట, బాయి పైన. సో అది కాలక్రమేణా బోయకొండగా అయితే మారింది. అలా ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ కనపడేది స్టెప్స్. ఇక్కడ నుంచి అయితే పైకి 3వ గోపురం కాడికి అయితే స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కోనేరు అయితే ఉందన్నమాట. అలాగే ఒక బాయి కూడా ఉంటుంది ఇక్కడ. మనం ఇప్పుడు చూస్తున్నదే ఆ 3వ గోపురం. సో ఆ గోపురం దాటిన తర్వాత అమ్మవారి మెయిన్ గర్భగుడి అయితే ఉంటుంది. బావి పైన అమ్మవారి గుడి అయితే ఉంటుంది అనమాట. ఇది అమ్మవారి కోనేరు. లెఫ్ట్ సైడ్లో తలనీలాలు అయితే అర్పిస్తారనమాట. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే ఒక బాయి. ఇది ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది అనమాట. ఆ బాయి లోపల కూడా చేపలు అయితే కనిపిస్తాయి, మీకు చూపిస్తారండి. చాలా క్లియర్గా కూడా ఉంటాయి అన్నమాట వాటర్. చూడండి ఆ చేపలు. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి పైకి. ఇలా చూసుకున్నట్టయితే నీటి మధ్యలో ఈ కోనేరు మధ్యలో అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. సో ఎవరిని అలౌ చేయనీయకుండా అక్కడ ఒక అడ్డుగా అయితే కమ్మి అయితే పెట్టారనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు స్టెప్స్ ఎక్కి. కోడి బలి ఇవ్వడానికి. సో కోడి అలాగే పొట్టేళ్ళు ఇంకేమైనా బలి ఇవ్వడానికి అయితే అమ్మవారి గుడి వెనకాల అయితే అక్కడైతే బలిస్తారనమాట. అలాగే పైకి ఎక్కిన తర్వాత మనకు ఎంట్రన్స్లో అయితే మొబైల్ కౌంటర్ ఉంటుంది. లోపలికి యాక్చువల్గా మొబైల్ని అయితే అలౌ చేయరు. ప్రీవియస్గా అయితే అందరూ మొబైల్స్ అయితే తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో అక్కడ మొబైల్ అయితే పెట్టిన తర్వాత అలాగే లెఫ్ట్ సైడ్లో టెంకాయ అయితే కొట్టే ప్లేస్ ఉంటుంది. అక్కడ టెంకాయ కొట్టి లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్తారు. ప్రజెంట్ మీరు చూస్తున్నది 3వ గోపురం. సో ఇక్కడే అమ్మవారి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొబైల్ కౌంటర్ ఇందాక చెప్పిన విధంగా. సో ఇక్కడి నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ సీనరీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ కొండ అయితే దాదాపుగా 1500 to 2000 స్టెప్స్ హైట్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా కర్ణాటక స్టేట్ నుంచి అయితే వీకెండ్స్ టైంలో అయితే ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ చుట్టూ దాదాపుగా 250 విలేజెస్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ వీకెండ్ టైంలో ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు, లోకల్లో ఉన్న వాళ్ళు కూడా. ఇక్కడికి వచ్చిన వారు అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించే కోళ్ళైనా పొట్టేళ్ళైనా బలి ఇచ్చిన తర్వాత లోకల్గా ఇక్కడే వండుకొని అయితే తింటారనమాట. సో వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు ఎవరు కూడా. కింద కూడా చాలా నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ హోమ్స్ కూడా ఉంటాయి అన్నమాట స్టార్టింగ్లో. సో వాళ్ళైతే కుక్ చేసే వాళ్ళు కూడా అవైలబిలిటీ ఉంటారు. మనం కుక్ చేసుకోకపోయినా కూడా కొంత ప్రైస్ అయితే తీసుకుంటారు. కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట కింద. చాలా బాగుంటాయి కొన్ని రిసార్ట్స్ అయితే. ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి దేవస్థానానికి సంబంధించినటువంటి రూమ్స్. ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చి అయితే కూడా రూమ్స్ అయితే రెంట్కి అయితే తీసుకోవచ్చు అనమాట. అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే టాటూ. ఈ టాటూ వేపించుకున్నారంటే డేంజర్ అనే చెప్పాలి, అంత ప్రొఫెషనల్ అయితే కాదు. సో కొంచెం ఆలోచించి అయితే వేసుకోండి టాటూ ఇక్కడ. అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కూడా టాటూ యాక్చువల్గా ఇక్కడ బోయకొండలో చాలా సెంటర్స్ అయితే ఉంటాయి, టాటూ సెంటర్స్. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్కు ప్రజెంట్ క్లోజ్లో ఉంది. కాకపోతే లోపల చూసారుగా విగ్రహం ఒకటి చాలా బాగుంది, అమ్మవారి విగ్రహం. సో లోపల కూడా ఇంకా చాలా గ్రీనరీగా ఉంది. ఇప్పుడిప్పుడే ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా లోపల. ఇంకా అలో అయితే చేయలేదు ఎవరిని.
ప్రజెంట్ మీరు చూస్తున్నదే బోయకొండ యొక్క బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి చౌడేపల్లె, పొంగనూరు అండ్ మదనపల్లికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ నేను చెప్పానుగా ఇందాక ప్రైవేట్ రూమ్స్ అనమాట. సో ఇక్కడ ఇండివిజువల్గా కుక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తో సో ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అయితే బుక్ చేసుకొని వాళ్ళు ఇండివిజువల్గా కుక్ చేసుకుంటారు, లేదా సపరేట్గా కుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి బోయకొండలోనే రెసిడెన్సీ రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ లోపల ఒక వాటర్ పార్క్ థీమ్ కూడా ఉంటుంది, యాక్టివిటీస్ చాలా ఉంటాయి లోపల. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారుగా రైట్ సైడ్ అన్ని రూమ్స్. ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసి ఒక వాటర్ పార్క్ థీమ్ అయితే ఉంది. లోపల యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇదైతే రూమ్ స్టే చేయడానికి. రిసార్ట్ వచ్చేసి బోయకొండకి ఎంటర్ అయ్యే సెకండ్ ఆర్చ్ ఉంది కదా, సో రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట ఈ రిసార్ట్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.